ఇప్పుడు ఈ జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ కూడా రాబోతున్నది. జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ కూడా రాబోతున్నది. చూడాలి ఈ జూబ్లీహిల్స్ బై ఎలక్షన్లో ఎవరికి అవకాశం ఉంటుందన్నది పెద్ద ఇప్పుడు చర్చ నడుస్తున్నది. మొన్న ఆయన జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేగా ఉన్న మాగంటి గోపీనాథ్ గారు చనిపోవడంతో ఎన్నిక అనివార్యం. అయితే యాక్చువల్గా ఇక్కడ ఏకగ్రీవం అవడానికి అవకాశం ఉందా, బీఆర్ఎస్ ఏమైనా ఏకగ్రీవం చేయమని అడుగుతుందా చూడాలి. కానీ బీఆర్ఎస్ గతంలో ఒక కొత్త సాంప్రదాయానికి తెరదీసింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు ఎప్పుడు కూడా ఎవరైనా చనిపోతే, ఎమ్మెల్యే చనిపోతే ఆ కుటుంబం నుంచి ఎవరైనా ఒకరికి ఏకగ్రీవంగా అవకాశం కల్పించేవారు బై ఎలక్షన్ లేకుండా. కానీ ఆ సంప్రదాయాన్ని కేసీఆరే తుడిచేసిండు. ఒకసారి ఖమ్మం జిల్లాలో మన దామోదర్ రెడ్డి గారి తమ్ముడు అని కూడా వెంకటరెడ్డి చనిపోయినప్పుడు అక్కడ కూడా ఏకగ్రీవం చేయాల్సి ఉండే. యాక్చువల్గా ఆయన కాంగ్రెస్ నుంచి గెలిచిండు, కానీ అక్కడ చేయకుండా క్యాండిడేట్ని పెట్టారు. సో అక్కడి నుంచి స్టార్ట్ అయింది ఎవరు చనిపోయినా క్యాండిడేట్ని పెట్టే ఇది. అండ్ దట్టు ఇవాళ రేపు రాజకీయాలు ఎట్లయిపోయినాయి అంటే యుద్ధంలాగా నడుస్తూ ఉన్నాయి. నువ్వా నేనా అనే రీతిలో తయారైన తర్వాత ఇక ఏకగ్రీవం అన్న దానికి అవకాశమే లేదు. 100కి 100% జూబ్లీహిల్స్లో బై ఎలక్షన్ రాబోతున్నది. భారత రాజ్యాంగం ప్రకారం ఒక ఎమ్మెల్యే సీట్ ఖాళీ అయితే, చనిపోతేనే, ఇంకో కారణంగా రాజీనామా చేస్తేనో అక్కడ 6 నెలల లోపు ఎలక్షన్ పెట్టాలి. ఇది భారత రాజ్యాంగం చెప్తున్నది. సో ఈ జూబ్లీహిల్స్ నియోజకవర్గం మీద పెద్ద ఎత్తున ఇప్పుడు చర్చ స్టార్ట్ అయింది. ఆల్రెడీ గ్రౌండ్ వర్క్ స్టార్ట్ చేసుకుంటున్నారు. గ్రౌండ్ వర్క్ ప్రిపరేషన్లో ఉన్నారు. ఎందుకంటే జస్ట్ ఒక 6 మంత్సే ఉంటుంది. 6 మంత్స్ అంటే ఇప్పుడు నోటిఫికేషన్ మేబీ నేను అనుకోవడం ఒక నెల 2 నెలల లోపు నోటిఫికేషన్ కూడా వచ్చే అవకాశం ఉండొచ్చు. ఈ జూబ్లీహిల్స్లో 3 ప్రధాన పార్టీలు, ఒకటి ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి మాగంటి గోపీనాథ్ చనిపోయింది కాబట్టి ఆ పార్టీ లైన్లో ఉంటుంది. 2 ఇప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ లైన్లో ఉంటుంది. హైదరాబాద్లో బలంగా ఉన్న బీజేపీ కూడా లైన్లో ఉంటుంది. ఇక ట్రయాంగిల్ ఉంటుంది. దీంతో పాటుగా హైదరాబాద్లో అండ్ దట్టు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఎంఐఎం ఓటు బ్యాంక్ చాలా కీలకం. ముస్లింలు కూడా ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి ఎంఐఎం కూడా చాలా కీ రోల్ ప్లే చేసే అవకాశం ఉంది. సో ఇంతకుముందు ఎంఐఎం సపోర్ట్ అంతా బీఆర్ఎస్కు ఉంటుండే. ఇప్పుడు ఎంఐఎం కాంగ్రెస్ ఇప్పుడు పవర్లోకి రాగానే వీళ్ళ ఆలోచనలు మారిపోతాయి. ఎవరు పవర్లో ఉంటే వాళ్ళ 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 సంఖ్యలో జరుగుతారు. సో ఇప్పుడు ఎంఐఎం కాంగ్రెస్తో ఉన్నది, ఇప్పుడు బీఆర్ఎస్తో ఎంఐఎంది ఇది కట్ అయింది. సో దీంతో ఎంఐఎం క్యాండిడేట్ని పెడుతుందా, కాంగ్రెస్కి సపోర్ట్ చేస్తుందా అన్నది చూడాలి. నేను కూడా మ్యాక్సిమం సపోర్ట్ చేసే అవకాశమే ఉండొచ్చు. ఇక బీజేపీ ఇండిపెండెంట్గా తను పోటీ చేసే అవకాశం కనబడతా ఉన్నది. బీజేపీ ఆల్రెడీ ఇప్పుడు అలయన్స్ ఉంది కదా, బీజేపీ, టీడీపీ అండ్ జనసేన. ఈ అలయన్స్తో బీజేపీ క్యాండిడేట్ బరిలోకి దిగే అవకాశం ఉంది. ఎందుకంటే టీడీపీ ఓటు బ్యాంక్ కూడా ఇక్కడ చాలా కీలకం. 2014లో ఇదే మాగంటి గోపీనాథ్ టీడీపీ నుంచే గెలిచిండు హైదరాబాద్లో. తెలంగాణ వచ్చిన తర్వాత 2014 ఎలక్షన్స్లో టీడీపీ గెలిచింది ఇక్కడ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో. హైదరాబాద్లో సెటిలర్స్ కూడా ఎక్కువగా ఉంటారు కాబట్టి ఈ ఓటు బ్యాంక్ కూడా చాలా కీలకం. ఇప్పుడు బీజేపీ, టీడీపీ, జనసేన ఆంధ్రప్రదేశ్లో కలిసి అక్కడ ప్రభుత్వంలో ఉన్నాయి కాబట్టి ఈ కూటమి ఇక్కడ పోటీ చేసే అవకాశం ఉంది. సో అన్ని బలంగా కనబడుతున్నాయి. అండ్ సో దీన్ని బట్టి మనకు అర్థమవుతున్నది పోటీ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా ఉండే అవకాశం ఉందా, బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ ఉంటుందా, లేదు బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీగా ఉంటుందా. అండ్ ఎంఐఎం ఎటువైపు ఉంటుంది. ఎందుకంటే ఎంఐఎం కూడా 2014 అనుకుంటా, ఐ థింక్ ఆయన ఎవరు, చిన్న శ్రీశైలం గౌడ్ కుమారుడు నవీన్ యాదవ్, చిన్న శ్రీశైలం యాదవ్ కుమారుడు నవీన్ యాదవ్ దాదాపు ఎంఐఎం నుంచి పోటీ చేసి దాదాపు 40,000 ఓట్లు సంపాదించిండు, 40,000. ఆ తర్వాత జరిగిన ఎలక్షన్లో కూడా ఆయనకు 19,000 ఓట్లు వచ్చినాయి. సో ఇప్పుడు ఆయన కాంగ్రెస్లో ఉన్నాడు. మరి ఇప్పుడు నవీన్ యాదవ్ పోటీ కాంగ్రెస్ నుంచి పోటీ చేసే అవకాశం ఉంటుందా, మరి కాంగ్రెస్ టికెట్ ఇస్తుందా, ఇది చాలా కీలకం. అండ్ ఇంకొకటి, ఇక్కడ కాంగ్రెస్కి లాస్ట్ టైం జూబ్లీహిల్స్ నుంచి అజారుద్దీన్ పోటీ చేసిండు. సో అజారుద్దీన్కి మొన్న ఆల్రెడీ పోటీ చేసి ఓడిపోయింది కాబట్టి ఆయనకే టికెట్ ఇచ్చే అవకాశాలు ఉంటాయా చూడాలి. ఇది ఎందుకంటే అక్కడ ముస్లిం ఓటు బ్యాంక్ కూడా చాలా కీలకం కాబట్టి ఎంఐఎం సపోర్ట్ కావాలి అంటే అజారుద్దీన్కి టికెట్ ఇస్తే బాగుంటుంది, అట్లా ఎంఐఎం సపోర్ట్తో గెలవచ్చు అని కాంగ్రెస్ ప్లాన్ చేసి ఉండొచ్చు. మరి ఒకవేళ నవీన్ యాదవ్ కనుక టికెట్ ఇవ్వకపోతే ఆయన మరి బీఆర్ఎస్ నుంచి కానీ ఇటు బీజేపీ నుంచి వెళ్ళే అవకాశం ఉందా, బీజేపీ ఛాన్సెస్ తక్కువ ఉంటాయి, మేబీ బీఆర్ఎస్ వైపు ఏమైనా వెళ్ళే అవకాశం ఉండొచ్చా. అండ్ బీఆర్ఎస్ నుంచి
బీఆర్ఎస్ నుంచి పోటీ చేసే వాళ్ళు కూడా చాలామంది కనిపిస్తూ ఉన్నారు ఆశావాహులు. అండ్ కాంగ్రెస్ నుంచి కూడా ఇప్పుడు ఖైరతాబాద్ ఆమె మొన్న పోటీ చేసి ఓడిపోయిన పీజేఆర్ కూతురు ఆమె కూడా లైన్లో ఉన్నట్టు కనబడుతున్నది. పీజేఆర్ కొడుకు ఆయన ఒకవేళ కాంగ్రెస్ టికెట్ ఇచ్చే అవకాశాలు చాలా తక్కువ కాబట్టి ఆయన కూడా బీఆర్ఎస్ టికెట్ అడిగే అవకాశాలు కనబడుతున్నాయి. ఆయనను కూడా బీఆర్ఎస్ తీసుకునే అవకాశం ఉండొచ్చు. లేదు ఇప్పుడు సెంటిమెంట్ కొంత ఇదవ్వాలి అని అంటే అదే మాగంటి గోపీనాథ్ ఫ్యామిలీ నుంచి ఎవరికైనా అవకాశం ఇవ్వచ్చు. ఆ పిల్లకైతే అవకాశం లేదు. మరి వాళ్ళ భార్య వాళ్ళు ఏమైనా పోటీ చేస్తే అక్కడి నుంచి ఏమైనా పోటీ చేయించవచ్చు. సో ఈక్వేషన్ అయితే కనబడుతున్నది. హోరాహోరీ ఫైట్ అయితే తప్పేలా లేదు. ట్రయాంగిల్ ఫైట్ ఉంటుంది బీఆర్ఎస్, కాంగ్రెస్ అండ్ బీజేపీ. చూడాలి. ఇప్పటికే రకరకాలుగా రెడీ అవుతున్నారు. ఎవరెవరైతే పోటీ చేయాలనుకుంటున్న ఆశావాహులు ఉన్నారో వాళ్ళు ఆల్రెడీ గ్రౌండ్లో దిగి ప్రచారం ఆల్మోస్ట్గా అంటే మరి చాలా చనిపోయి 2 ఏళ్ళు అయింది కదా అని అంటే ఇక అవన్నీ ఎవరు పట్టించుకుంటారు. ఇవాళ రేపు రాజకీయం అంటే రాజకీయమే కదా. సో ఆల్రెడీ వాళ్ళు వాళ్ళ క్యాడర్తోని వాళ్ళతోని మాట్లాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. చూద్దాం ఏం జరుగుతుంది అన్నది.